అయితే 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 దేశపతి గారు ఒక ప్రశ్న ఇక్కడ 2014 ఎన్నికల ప్రచార సరళికి ఇప్పటి ఎన్నికల ప్రచార సరళికి ముఖ్యమంత్రి కేసీఆర్ గారిలో చాలా తేడాలు నేను గమనించాను వ్యక్తిగతంగా. అంటే అప్పట్లో మాటల తూటాలు పేలేవి, వ్యక్తిగత దూషణలు ఉండేవి ఎక్కువగా. ఈవెన్ రాజకీయ పార్టీలను అంటుండొచ్చు, బట్ ఈవెన్ వ్యక్తిగతంగా కూడా చాలా అనేవారు. ఇప్పుడు అవన్నీ తగ్గి ఒక 10 నిమిషాలు ఆయన స్టేజ్ మీద మాట్లాడితే 8 నిమిషాలు తను చేసిన అభివృద్ధి గురించి, ప్రభుత్వ పథకాల గురించి మాట్లాడుతున్నారు. ఒక 2 నిమిషాలు మాత్రమే మహాకూటమి ఫెయిల్ అవుతుంది అని చెప్తున్నారు. అండ్ ఆయన అగ్రెషన్ కూడా చాలా తగ్గింది. హీఈస్ నాట్ యాజ్ అగ్రెసివ్ యాజ్ హీ వాజ్ బిఫోర్. అంటే మొట్టమొదట ఆయనకు ఒక నమ్మకం వచ్చిందండి. తానేమిటో ప్రజలు అర్థం చేసుకున్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంత ప్రజలు, బాధితులు, విక్టిమైజ్డ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో, అసహాయులు, నిస్సహాయమైనటువంటి పరిస్థితిలో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కేసీఆర్ ఏమిటో అర్థమైంది. దానివల్ల ఆయనకు ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది. ఆ కాన్ఫిడెన్స్తోనే మాట్లాడుతున్నాడు. ఇవాళ ఆయన మాట్లాడుతున్నంతసేపు కూడా ఆయనకు ఒక స్పష్టత ఉంది. మంచి చేస్తే ప్రజలు గెలిపిస్తారు, మంచి చేసే ప్రభుత్వాన్ని ప్రజలు వదులుకోరు అని నమ్మకం ఉంది. ప్రజలంతా విపరీతంగా బిహేవ్ చేయరు అని. అది ప్రజల మీద ఉన్నటువంటి ఒక గౌరవం అనండి, ఒక స్పష్టత అనండి. అండ్ ఆయనకు ప్రజలతో మాట్లాడుతున్నప్పుడు వస్తున్నటువంటి ఇన్పుట్స్, వాళ్ళు ఏమంటున్నారు అనేది, వీటిలోంచి అందుకని ఆయన ప్రత్యేకంగా ప్రతిపక్షాలను తీవ్రంగా ఏదో దూషించడం మీదనో, అప్పుడప్పుడు కొన్నిసార్లు ఒక ఒత్తిడి వస్తుంది, సార్ మీరు అట్లా మాట్లాడడం లేదు అది ఇదని వీళ్ళసరికి ఎప్పుడన్నా అట్లా ఒకసారి ఆ ఒత్తిడిలోంచి ఏదైనా ఒక మాట అంటే అని ఉండవచ్చు. కానీ రెండవది ఆయన ముఖ్యమంత్రిగా అయిన తర్వాత కూడా మరింత బాధ్యత అనండి, లేదా ఒక బ్యాలెన్స్ని మెయింటైన్ చేయాల్సినటువంటి అవసరం కూడా ఉంటుంది కనుక అది కూడా ఆయన ఉద్యమకారుడిగా ఉన్నప్పుడు ఆ ఉద్వేగం కానివ్వండి, ఆ ఉద్రిక్తత కానివ్వండి ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. కానీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎమోషన్స్ని చాలా సంభాళించుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎమోషన్స్ని అంటే కంట్రోల్ చేసుకోవాలి. కనుక కంట్రోల్డ్ ఎమోషన్స్తో మాట్లాడుతున్నాడు ఆయన ఇప్పుడు. అప్పుడేమో అట్లా ఉండేది కాదు, భావోద్వేగపూరితమైన ప్రసంగమే ఆయన చేసేవాడు. అప్పుడు ఏంటంటే ఒక 60 ఏళ్ల విధ్వంసాన్ని చెప్పటం, ఒక విపరీతమైన దుఃఖాన్నంతా కూడా చెప్పేటువంటి పరిస్థితి. ఇప్పుడు ఎంతలేనా, ఇప్పుడు చేసిన అభివృద్ధి గురించి చెప్పడానికి తెలుసు కదా, మీ అనుభవంలో ఉంది కదా అంటున్నాడు ఆయన. ఎందుకంటే నిజంగా కూడా ప్రజల అనుభవంలో ఊర్లో చెరువులో జరిగినటువంటి అభివృద్ధి కనబడుతుంది, రోడ్ల విషయంలో జరిగినటువంటి అభివృద్ధి కనబడుతుంది, వాళ్ళకి సంక్షేమం కోసం వస్తున్నటువంటి ఆ ఊరట అనేది వాళ్ళకి తెలుస్తున్నది. ఇవన్నీ వాళ్ళ ఎక్స్పీరియన్స్లో ఉన్నాయి కనుక వాటి గురించి ఆయన అంతగా వివరించాలా అనేటువంటి ఒక ఆలోచన. అయితే ఇంటర్వ్యూ ప్రారంభంలోనే అడగాల్సిన ఒక ప్రశ్న ఇప్పుడు అడుగుతున్నాను, ఎందుకంటే ఇప్పుడు అది సమయం కాబట్టి. ముందస్తు ఎన్నికలు కేసీఆర్ గారు అనౌన్స్ చేయగానే మీరు ఓఎస్డీగా రిజైన్ చేశారు, ఎందుకు? అంటే నేను ముఖ్యమంత్రి గారు వెంట ఉంటుంటాను చాలాసార్లు. వెంట ఉంటున్నప్పుడు నేను ఉద్యోగిగా ఉండి ఆయన వెంట ఉంటే ఆ సభల మీద నేను కనిపిస్తే నిబంధనావళికి విరుద్ధంగా ఉంటుంది, ఎన్నికల నిబంధనావళికి. కనుక ఆ సమస్య ఉత్పన్నం కాకూడదని నేను ఆ ఓఎస్డీకి రాజీనామా చేశాను. కానీ అది త్యాగమే కదండి ఒక రకంగా చూస్తే. అంటే ఒక ఉద్యోగం, ఒక ఉన్నత పొజిషన్, అది గవర్నమెంట్లో ఓఎస్డీ అంటే ఇట్స్ అ వెరీ బిగ్ పొజిషన్. ఒకటి, నేను ఉద్యమకాలం నుంచి దీంట్లో ఒక నిమగ్నం అయిపోయాను, లీనమైపోయి ఉన్నాను ఇట ఉద్యమాన్ని. తర్వాత సరే ఆయనకు నేను దగ్గరయ్యాను. దగ్గరైన తర్వాత నాకు ఇంకా ఇవన్నీ కూడా చాలా పెద్ద విషయాలుగా నాకు అనిపించడం లేదు. ఆయన దగ్గరగా ఉంటున్నాను కనుక ఉద్యోగంలో ఉండి దగ్గరగా ఉన్నానా, ఉద్యోగంలో లేక దగ్గరగా ఉన్నానా అనేది పెద్ద విషయం కాదని అనిపిస్తుంది. అంటే ఎప్పుడు కూడా నాకు ఎందుకు అంటే నా వ్యక్తిగతంగా నా ఎదుగుదల లేదా నాకు ఒక పొజిషన్ వీటి పట్ల కొంచెం నాకు అసూయ తక్కువనేనండి, ఆ స్పృహ నాకు తక్కువే మొదటి నుంచి కూడా. దాని గురించి నేను అంత సీరియస్గా ఎప్పుడు పట్టించుకోలేదు, ఆలోచించుకోలేదు. ఒకటి మాత్రం సంతోషం ఏంటంటే ఉద్యమంలో ఒక ప్రభావపూరితమైన పాత్ర నిర్వహించాము. నేను పాటలు పాడుతుంటే ఆ ప్రజల నుంచి వచ్చినటువంటి ఆ గొప్ప స్పందన, వాళ్ళ కళ్ళల్లో కదలాడిన ఆ ఉద్వేగాలు, వాళ్ళు ఇప్పటికీ నన్ను ప్రేమగా చూసేటువంటి తీరు, వాళ్ళు ఇచ్చేటువంటి గౌరవం, చరిత్రలో వెనక్కి తిరిగి చూస్తే చాలా సార్థకంగా గడిపాము జీవితం అనేటువంటి ఆ సంతృప్తి, ఇవి నన్ను ఇప్పటికీ నడిపిస్తున్నాయి. నేను ఇప్పటికి కూడా కోరుకునేది ఏమిటంటే, రావిశాస్త్రి గారు ఒక మాట అన్నారు, మంచికి చెడ్డ చేయకుండా, చెడ్డకి మంచి చేయకుండా ఉంటే చాలు అని రావిశాస్త్రి గారు అన్నట్టు. అట్లా జీవించాలన్నదే కోరిక ఉంది తప్ప ఏదో ఈ పొజిషన్లు ఆ పొజిషన్లు ఇంకేదో పొందాలి, ఇంకేదో చేయాలని. రాజకీయ పార్టీలు అయినా సరే చాలా సమస్యలు ఉంటాయి, వాతావరణం, సిస్టమ్ దీంట్లో ఉంటాయి. వీటన్నిటితో నాకు కూడా చాలాసార్లు కంప్లైంట్స్ ఉన్నాయి. జరుగుతున్న అన్నిటి పట్ల నాకు అంగీకారం ఉందని కాదు, నాకు అంగీకారం లేని అంశాలు కూడా చాలా ఉన్నాయి, బాధపడ్డ అంశాలు కూడా చాలా ఉన్నాయి. కానీ వీటన్నిటి నుంచి ఆయన చూసినప్పుడు ఏంటంటే, నాకు మిగతా నాయకులతో చూసినప్పుడు
ఆయనలో ఉండేటువంటి మానవీయత కానివ్వండి, ఆయనకు ఉండేటువంటి అవగాహన కానివ్వండి. జయశంకర్ గారు ఎప్పుడు చెప్పేవారు, నేను తెలంగాణ గురించి చెప్తే ఇంత లోతుగా అర్థం చేసుకున్న నాయకుడు ఇంకెవరు లేరు అని. ఆ పట్టింపు, కన్సర్న్, దాని గురించి తెలుసుకోవాలనేటువంటి తపన, దాన్ని ఎగ్జిక్యూట్ చేయాలనేటువంటి తపన. ఎవరో పేదల విషయంలో వాళ్ళలో వికాసం వస్తే దానికి ఎగ్జైట్ అయిపోయి ప్రతినిత్యం దాన్ని తలుచుకుంటాడు ఆయన. ఓ ఇది ఇట్లా జరిగింది కదా, వాళ్ళు ఇట్లా ఆనందపడుతున్నారు కదా, అమ్మాయి వాళ్ళకి ఈ ఊరట వచ్చింది కానీ సంతృప్తి చెందుతుంటాడు. అది చూసినప్పుడు అనిపిస్తుంది. సో ఈ మానవీయత కలిగిన, ఈ జ్ఞానం ఉన్నటువంటి, ఈ ఈ పరిణతి ఉన్నటువంటి నాయకుడు అవసరం తెలంగాణకి ఇంకా అవసరం. ఓకే, ఆయన అవసరం ఇవాళ చారిత్రక అవసరం అండి. సో ఆయనతో పాటు తెలంగాణ నీడ్స్ కేసీఆర్. For more videos, subscribe to iDream. iDreamను సబ్స్క్రైబ్ చేయండి. And loads of fun entertainment and content. Do watch iDreams. Do subscribe iDream Media. దయచేసి iDreams మీరు సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా నేను కోరుతున్నాను. I am Dr. Nayak, DT Nayak. For more videos, please subscribe to iDream. Please subscribe iDream News. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. Please subscribe iDreams. మీరు చూస్తున్నారు iDream News.